అపోస్తులు ఒక్కొక్కరు కూడా ఆణిముత్యము లాంటి వారు. అపోస్తుల యొక్క జీవితాన్ని మనము ఆలోచించినట్లయితే అనేక సార్లు అపోస్తుల యొక్క సందర్భాలను మనము లేఖనములో ధ్యానించినప్పుడు మనము చదువుకొని అలాగ దాటి వెళ్ళిపోతాం. కానీ ప్రతి ఒక్క అపోస్తులుడి యొక్క జీవితము అన్నది ఎంత విలువైనది, ఎంత అమూల్యమైనది, ఎంత గౌరవమైనది, ఎంత మర్యాదతో మనము వారిని జ్ఞాపకం చేసుకోవాలి అన్నటువంటి సంగతులని బైబిల్ మనకి తెలియజేస్తుంది. అపోస్తులలో ఒక్కొక్కరు కూడా ప్రభువు నిమిత్తము వారు చేసినటువంటి పరిచర్య, వారు చూపినటువంటి ప్రేమ, వారు ప్రభువు నిమిత్తమై చేసిన ఒక్కొక్క ప్రయాసము కూడా నిజముగా మనము దానికి విలువ పెట్టలేనంత గొప్ప పరిచర్యని వాళ్ళు చేశారు. నిజంగా వారిని గురించి మనం ఆలోచించుకున్నప్పుడు మనము వారితో పోల్చుకుంటే వారితో పోల్చుకోవటానికి కూడా మనము అర్హత లేని వారముగానే మిగిలిపోతాం. కాబట్టి ఒక్కొక్కరిని మనం ఆలోచించుకునేటప్పుడు వారి యొద్ద మనము నేర్చుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కానీ మనము మన జీవితంలో అనుసరించినట్లయితే నిజముగా ప్రతి ఒక్కరము కూడా దేవుని కొరకు ఒక గొప్ప సేవకులంగా మనం మిగిలిపోతాం. అసలైనటువంటి పేరు సీమోను. హెబ్రీ భాషలో షీమోన్ అని ఆయనకి పేరు ఉన్నట్టుగా మనకి బైబిల్ చరిత్ర కూడా చెబుతూ ఉంది. అయితే యేసు ప్రభువు సీమోను అని ఉన్నటువంటి పేతురు గారి యొక్క పేరుని ఆయన కేఫా అనియు పేతురు అని చెప్పటం మనం చూస్తాం. కేఫా అన్నది అరామిక్ భాషలో రాయి అని అర్థం. కేఫా అంటే అరామిక్ భాషలో రాయి అని అర్థం. పేతురు అన్నది గ్రీకు భాషలో పెట్రాస్ అన్నబడినటువంటి పదమునకు బండ లేదు రాయి అన్నటువంటి అర్థమునిస్తుంది. గ్రీకులో పెట్రాస్ అన్నబడినటువంటి ఆ పేరునే ఇంగ్లీష్లో మన పీటర్ అని చదువుకుంటాం. కేఫా అని యేసు ప్రభు అరామైక్ భాషలో పేతురు గారిని మరి పిలవటం లేఖనములో మనం చూస్తాం. కేఫా అనబడినటువంటి అరామిక్ పదము యొక్క అర్థము రాయి అని కూడా ఉంది. ఇతని తండ్రి పేరు మనకందరికీ తెలుసు, యోనా లేదా యోహాను అని. ఎందుకంటే ఒక సందర్భంలో యేసుక్రీస్తుల వారు పేతురు గారు పలికినటువంటి ఆ మాటలను బట్టి లేదంటే పేతురు గారు తెలుసుకున్నటువంటి సత్యమును బట్టి యేసు ప్రభువు వారు పేతురు గారిని మరి ఉద్దేశించి ఆయన ఒక మాట అంటాడు, సీమోను బరియోనా అని. మన మత్తయి రాసిన సువార్తలో 16వ అధ్యాయము 17వ వచనంలో ఈ సందర్భాన్ని మనం చూసుకుంటాం. ఎందుకంటే పేతురు గారు యేసు ప్రభువు దేవుని యొక్క కుమారుడు అని గ్రహించినప్పుడు ప్రభు అంటాడు, ఇది నీకు రక్తమాంసములు తెలియజేయలేదు, కానీ పరలోకమందున్న నా తండ్రియే నీకు దీనిని బయలుపరచెను అంటాడు. అక్కడ 17వ వచనంలో యేసు ప్రభు ఒక మాట పేతురు గారిని గురించి మాట్లాడటం మనం చూస్తాం. 16వ వచనం 17వ వచనం చూసుకుంటే సీమోను బరియోనా అంటే సీమోను
బర్యోనా అంటే సీమోను, యోనా కుమారుడైనటువంటి సీమోను అని అర్థం. సీమోను బర్ యోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను అని యేసు ప్రభు అక్కడ పలకటం మనము చూస్తూ ఉంటాం. కాబట్టి దీనిని బట్టి అతని తండ్రి ఎవరు? యోనా లేదంటే యోహాను అని కూడా మనము చెప్పవచ్చు. ఇతడు మరి అంద్రేయ యొక్క సహోదరుడని, ఇతడు బెత్సాయిదా పట్టణానికి చెందినవాడని, తర్వాత కపెర్నహూములో నివాసం చేశాడు అని మార్కు 1వ అధ్యాయము 29వ వచనంలో మనం చూసుకుంటాం. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. తర్వాత మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏ పట్టణపు కాపరస్తుడు? బెత్సైదా పట్టణపు కాపరస్తుడు అని పిలిపిని గురించి చెబుతూ, ఈ ఊరు ఎవరిదంట? అంద్రేయ పేతురు వారి యొక్క పట్టణస్థుడు అని మనము చూస్తూ ఉన్నాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 21-29. ఎక్కడికి వెళ్ళిరి? ఎన్ని? 21. కపెర్నహూములో ఎవరి ఇల్లు ఉందని చూసాం 29వ వచనంలో. అంద్రేయ, అప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది? ఇప్పుడు కపెర్నహూములో ఉంది అని చూస్తున్నాం. అంటే వీరు బెత్సైదా పట్టణానికి చెందిన వారైనప్పటికీ కపెర్నహూములో వీళ్ళు ఏం చేశారు? నివాసము చేశారు. ఎందుకు కపెర్నహూములో నివాసం చేశారు అంటే గలిలియా సముద్రము కపెర్నహూముకి సమీపములో ఉంది. అంటే వీళ్ళ యొక్క ఉద్యోగం ఏంటి? చేపలు పట్టే ఉద్యోగం. అంటే చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ ఉంటారు? సముద్రపు తీరమున ఉంటారు. అప్పుడు ఈ గలిలియా సముద్రం అన్నది ఎక్కడ ఉంది అంటే కపెర్నహూముకి సమీపంలో ఉంది. కాబట్టి వారు అక్కడ మరి నివాసం ఉన్నారు అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఇతని యొక్క భార్య అంటే ఇతనికి పెళ్ళి అయిందంటే అయింది, ఇతనికి భార్య ఉంది. ఆయన భార్య పేరు మాత్రం చరిత్రలోనూ రాయబడలేదు, లేఖంలోనూ రాయబడలేదు. అయితే ఇతనికి పెళ్ళయింది అన్నటువంటి విషయాలు 2 సందర్భాల్లో మనం చూసుకుంటాం. ఒకటి, యేసు ప్రభు పేతురు గారి యొక్క అత్తకు జ్వరముగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి స్వస్థపరచటం అన్నది మార్కు 1వ అధ్యాయంలో 30వ వచనంలో మనం చదువుకుంటాం. అలాగే కొరింథీయులకు మొదటి పత్రిక 9:5లో పౌలు గారు పేతురు గారి గురించి మరి రాస్తూ, విశ్వాసురాలైనటువంటి భార్యను వెంట పెట్టుకొని కేఫా ఏం చేశాడట? అంటే పరిచర్య చేశాడు అని పౌలు గారు మరి ఇక్కడ పేతురు గారి యొక్క భార్యని గురించి ప్రస్తావన చేస్తాడు. కాబట్టి ఆయనకి పెళ్ళైందని, విశ్వాసురాలైన భార్య పేతురు గారు కలిగి ఉన్నారని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. వాస్తవానికి చెప్పాలంటే పేతురు గారి యొక్క భార్య ఎంత విశ్వాసురాలు అంటే, అందుకే పేతురు గారు తన పత్రికల్లో కూడా విశ్వాసురాలైనటువంటి భార్యను గురించి మరి చక్కగా రాస్తాడు. కాబట్టి ఈమె పేతురు గారి యొక్క భార్య ఎంత విశ్వాసురాలు అంటే, పేతురుతో మరి శ్రమల మధ్యలో ఆయనతో కూడా పరిచర్య చేసినటువంటి విశ్వాసురాలు మాత్రమే కాకుండా, ఆయన కంటే ముందుగా హతసాక్షిగా మరణించినటువంటి ఒక గొప్ప విశ్వాసురాలు. పేతురు గారితో సేవలో ఆయనకు సహాయం పడటం మాత్రమే కాదు, మరణం వరకు ఆయనతోనే ఉండి ఆమె సేవ చేసింది. ఎక్కడ కూడా ఒక సందర్భంలో చరిత్రకారులు అంటారు, ఆమెకు మరణము దగ్గరకు వచ్చినప్పుడు పేతురు గారు ఆమె తల మీద చెయ్యి పెట్టి, ఏమి భయపడకు, ధైర్యంతో వెళ్ళు,
దేవుడు మనకు తోడున్నాడు అని చెప్పి ధైర్యపరిచి మరి పేతురు గారు తన భార్యను పంపించినట్టుగా చరిత్రకారులు చెబుతారు. అంటే నిజంగా పేతురు గారే ఒక బండలాంటి వారు. అంటే బండ అంటే దానికి పేతురు గారికి యేసు ప్రభు ఎందుకు ఆ పేరు పెట్టాడంటే బండ ధైర్యం కలిగిన వాడు పేతురు. మనకందరికీ తెలుసు యేసు ప్రభువుని మరి సేవకులు వచ్చి పట్టడానికి వచ్చినప్పుడు, సైనికులు వచ్చి పట్టడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒక సైనికుడి యొక్క చెవునే కత్తిరించాడు. అంత బండ ధైర్యం పేతురు గారికి. అలాంటి బండ ధైర్యం కలిగిన వాడు కనుకే యేసు ప్రభు అతనికి పెట్రాస్ అన్నటువంటి పేరును పెట్టాడు, కేఫా అన్నటువంటి పేరును పెట్టాడు. ఎందుకంటే రానైనటువంటి దినాలలో పేతురు గారి యొక్క ధైర్యము సాహసము అంత ఇంత కాదు అని ముందుగానే ఊహించాడు ప్రభు. కానీ పేతురు గారి యొక్క ధైర్యానికి తగినటువంటి భార్యగా ఆయనతో కూడా సేవ చేసినటువంటి తన భార్య మరి హతసాక్షిగా మరణించినంతగా ఆమె యేసు ప్రభు కొరకి ఆమె సేవ చేసింది. నిజంగా ఈ రోజుల్లో అలాంటి వారు కూడా అనేకులు ఉన్నారు. కానీ పేతురు గారి యొక్క జీవితం అందరికంటే కూడా ఎంతో గౌరవనీయమైనది, ఎంతో విలువైనది అని చెప్పవచ్చు. పేతురు గారు యేసు యొక్క పిలుపుని అందుకున్న తర్వాత యేసు ప్రభు వారి దగ్గరికి అతడు వచ్చిన తర్వాత యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి సేవలో కొన్ని విషయాలను మనము ఆలోచించుకుంటే, మొట్టమొదటిగా యేసు ప్రభు అతనిని పిలిచినప్పుడు పేతురు గారు ఏమన్నారో తెలుసా? ఒకసారి చదువుకుందాం. 4వ అధ్యాయము 19వ వచనం, మత్తయి సువార్త. ఉన్నాడు. ఈ సందర్భాన్ని లూకా రాసిన సువార్తలో మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 5వ వచనం. రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ ఆయనను నీ మాట చొప్పున వలలో వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. చేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణులనున్న తమ పోలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. చాలు. ఇక్కడ రాత్రంతా కూడా శ్రమపడి ఒక చేప కూడా దొరకనందున పేతురు గారు ఇంకేంటి దోణిలు తీసుకొని వెళ్ళిపోవాలి అన్నటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి మీ దోణిలోకి నేను రావచ్చు అన్నప్పుడు వారు యేసు ప్రభువుని ఆహ్వానించినప్పుడు యేసు ప్రభు మీ వలలు వెయ్యండి అన్నప్పుడు పేతురు అంటాడు, మేము రాత్రంతా కూడా శ్రమపడ్డాము, ఎంతో ప్రయాసపడ్డాము, మాకు చేపలే దొరకలేదు అంటారు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేయుదుమని చెప్పినప్పుడు వలల్లో విస్తారమైనటువంటి చేపలు రాగానే ఆ చేపలతో కూడా నింపబడినటువంటి ఆ యొక్క వలలు పిగిలిపోయేంతగా నిండాయి అని చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకి విషయం అది కాదు. చేపలు వచ్చాయి, కానీ పేతురు యేసు ప్రభువుని చూసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడిని అన్నాడు. అప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా,
అంటే పేతురుతో పాటు ఉన్న శిష్యులు కూడా మరి పాపాత్ములే కదా, అవునా కదా? మరి పేతురు ఎందుకు మరి తనను మాత్రము నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టిపో అని ఎందుకన్నాడు? అక్కడ చేపలు దొరికాయి, సంతోషంతో మోసుకొని వెళ్ళిపోవాల్సింది. కానీ ఎందుకు మరి యేసు ప్రభువుని చూసి నన్ను విడిచిపెట్టిపో అన్నాడు? అప్పటికి యేసు ప్రభు అతన్ని పిలిచాడా? లేదు, పిలవలేదు. కానీ పిలవక ముందే పేతురు గారు ఎందుకు యేసు ప్రభు మోకాళ్ళ దగ్గర కూర్చొని ఆయన ఆ మాట చెప్పడానికి గల కారణం ఏంటి? తన హృదయంలో తాను ఏ స్థితిలో ఉన్నాడు అన్నటువంటి సంగతి పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ముందుగా నిలవగానే అతని యొక్క హృదయంలో ఉన్న పాపము అతడు గ్రహించగలిగాడు. యేసు ప్రభువుని చూసి ఎవరు కూడా పశ్చాత్తాప హృదయముతో ఆయన కాళ్ళ మీద పడకుండా ఉండలేరు. దానికి ఉదాహరణలు ఎన్నో చెప్పవచ్చు. ఒక శతాధిపతి, ఒక జక్కయ్య, ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి రాగానే తామున్నటువంటి స్థితిని గ్రహించారు. ఆయన కాళ్ళ మీద పడి, ఆయన పాదాల మీద పడి తాము పాపులమని ఒప్పుకున్నారు. అంతేకాదు, దయ్యాలు ఆయన చూడగానే ఏం చేసేయట? గడగడ వణికాయి అని మనము లేఖనంలో చూస్తున్నాం. అంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధత ముందు పేతురు తాను ఒక పాపి అన్నటువంటి విషయాన్ని గ్రహించాడు. యేసు ప్రభువులో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధత అతడు చూసి తన పాపమును దాచిపెట్టుకోలేక పోయాడు. ఉదాహరణకి మనము యెషయాను చూస్తాం. యెషయా 6వ అధ్యాయములో ఆయనను చూడగానే నేను అపవిత్రుడను అని కేకలు పెట్టాడు యెషయా. అంటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధత పేతురు గారిని పశ్చాత్తాప పడకుండా ఉండలేకపోయాడు. వెంటనే తన పాపమును యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, అప్పుడు అంటాడు ఆ మాట, చదవండి కింద మాట. అదనమాట, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టు. అంటే అక్కడ ఆ పరిస్థితి, ఆ సందర్భం చోటు చేసుకోవటానికి గల కారణం చూడండి. పేతురు యేసు ప్రభువుని చూడగానే తన పాపమును గ్రహించాడు. అందుకే ప్రభు అంటాడు, ఇది రక్త మాంసములు కాదు, ఇది నీకు తెలియజేసింది ఎవరో తెలుసా? పరలోకమందున్న తండ్రి. ఎప్పుడు? నీవు జీవము గల దేవుని కుమారుడవు అన్నటువంటి పరిస్థితిని పేతురు గారు ఎప్పుడో గ్రహించారు. ఆయన చూడగానే తన పాపములను ఒప్పుకొని ఆయన మరి యేసు ప్రభువుతో కూడా మరి తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి ఒక పరిస్థితి అక్కడ మనకి కనబడుతుంది. పేతురు గారు ఒక దేవుని యొక్క సంఘానికి ఒక నమ్మకమైన నాయకుడుగా యేసు ప్రభు ఏర్పరచడానికి గల కారణం, కొన్ని సందర్భాలలో పేతురు గారు మరి బలహీనుడుగా కనబడినా యేసు ప్రభువు తెలుసు, చివరిలో ఇతడు ఒక సంఘంని ఏ విధంగా నాయకుడుగా ఉండి నడిపించబోతాడు, ఎంత ధైర్యంతో నడిపించబోతాడు, ఎంత నమ్మకంగా నడిపించబోతాడు అన్నది పేతురు గారి గురించి ప్రభు ముందుగానే ఎరిగి ఉన్నాడు. కాబట్టి అందుకే అంటాడు పేతురు గారి దగ్గర కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు యేసు ప్రభు డైరెక్ట్గా పేతురు గారి దగ్గరే మాట్లాడిన సందర్భాలు మనకు కనబడతాయి. ఉదాహరణకి, నిన్ను మనుషులను పట్టువాడుగా చేతును అన్నటువంటి ఈ విషయం కావచ్చు, నీవు పేతురు అయ్యున్నావు, నీ మీద నేను నా సంఘమును కట్టుదును అని చెప్పబడినటువంటి ఆ సందర్భం కావచ్చు, నీవు నా గొర్రెలను కాయము అని చెప్పబడినటువంటి సందర్భం కావచ్చు, నీవు
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురు గారిని అడిగినటువంటి సందర్భము, ఇవన్నీ కూడా మనము ఆలోచన చేసుకుంటే ప్రభువుకి ముందుగానే తెలుసు పేతురు గారు రానైనటువంటి దినాల్లో ఎంత ఒక గొప్ప నాయకుడుగా సంఘాన్ని నడిపించబోతాడు అన్నది. అంత మాత్రమే కాదు, మొట్టమొదటిగా సంఘము ఏర్పడినప్పుడు పేతురు గారు లేచి ప్రసంగం చేసి సుమారు 3000 మందిని రక్షణలోకి నడిపించటం అన్నది పేతురు గారి ద్వారానే అది జరిగింది అని కూడా మనం చూస్తాం. వీటన్నిటిని బట్టి మనం ఆలోచించుకుంటే యేసు ప్రభు పేతురు గారిని గురించినటువంటి కలిగినటువంటి ఆయన యొక్క ఉద్దేశము, ప్రణాళిక, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అంతేకాదు పేతురు గారు యేసు చేసినటువంటి అనేక అద్భుతాలకు మరి డైరెక్ట్గా చూసినటువంటి ఒక గొప్ప సాక్షిగా కూడా ఉంటాడు. ఉదాహరణకి ఆయన తన అత్తకు జ్వరంలో నుండి ఆయన స్వస్థనివ్వటం, మరి ఆయన నీళ్ల మీద నడిచి రమ్మన్నప్పుడు నడవటం కానీ, ఇవన్నీ కూడా రూపాంతరం పొందినప్పుడు పేతురు గారు యేసు ప్రభుతో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా మరి యేసు ప్రభుకి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి ఒక శిష్యుడిగా మనకి పేతురు గారు కనబడతారు. అంత మాత్రమే కాదు, కొన్నిసార్లు పేతురు గారు బలహీనమైనప్పుడు కూడా యేసు ప్రభువుని బ్రొంకినప్పటికీ కూడా ఆ తర్వాత ఆయన చేసినటువంటి పరిచర్య ఏదైతే ఉందో, అంటే ఆయన పునరుద్ధానం తర్వాత యేసు ప్రభు మరి పేతురు గారిని ప్రత్యేకంగా మరి దర్శించినటువంటి సందర్భాలు కూడా మనకి బైబిల్లో కనబడతాయి. ఉదాహరణకి లూకా రాసిన సువార్తలో 24వ అధ్యాయము 34వ వచనం చూడండి. 24వ అధ్యాయం 34వ వచనం. ఎవరికి కనబడ్డాడంట? ప్రత్యేకంగా పేతురు గారి యొక్క పేరునే అక్కడ లిఖించిన పరిస్థితిని మనం చూస్తాం. అంటే పేతురు గారి యొక్క పేరునే ప్రత్యేకంగా రాయించడం కూడా అక్కడ మనం చూస్తున్నాం. అలాగే గలిలయ సముద్ర తీరంలో యేసు ప్రభు అడిగినటువంటి సందర్భం, అదే నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగినటువంటి సందర్భం కూడా, మరి ఇవన్నీ కూడా యేసు ప్రభు పేతురుని ప్రత్యేకంగా మరి కలిసినటువంటి మాట్లాడినటువంటి పరిస్థితులు మనకి ఇక్కడ కనబడతాయి. అంతేకాదు మరి పేతురు గారిని యేసు ప్రభు మరి ప్రత్యేకించి సంఘానికి ఒక నాయకుడుగా ఏర్పరచుకున్న తరువాత 3000 మందిని మరి అతడు రక్షణలోకి నడిపించడం కావచ్చు, మరి దేవాలయపు ద్వారము దగ్గర ఒక కుంటివాడికి మరి స్వస్థతనిచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితి కావచ్చు. అంతేకాకుండా పేతురు గారు మరి యూదులకు మాత్రమే కాకుండా అన్యజనులకు కూడా అతడు మరి సేవ చేయటం అన్నది, ఇవన్నీ కూడా మనకి పేతురు గారి యొక్క విషయంలో ప్రత్యేకమైనటువంటి విషయాలుగా మనకు కనబడతాయి. ఆ తర్వాత హేరోదు చేత బంధింపబడినప్పుడు పేతురు గారు హేరోదు మొదటి అగ్రిప మరి పేతురు గారిని చెరసాలలో వేయిస్తాడు. ఎందుకంటే యూదులు మరి హేరోదు అగ్రిప మొట్టమొదటి హతసాక్షి అయినటువంటి యాకోబుని ఖడ్గముతో చంపిస్తాడు. యాకోబుని ఖడ్గంతో చంపించినప్పుడు యూదులకి అది ఒక గొప్ప సంతోషంగా ఉంటుంది. క్రైస్తవుల్ని చంపటం అన్నది యూదులకి ఒక సంతోషకరమైనటువంటి సమాచారం. అట్టి పరిస్థితుల్లో ఈ హేరోదు అగ్రిప మొదటివాడు ఏం చేస్తాడంటే మరి పేతురును కూడా చెరసాల్లో వేయిస్తాడు. చెరసాల్లో వేయించి మరుసటి దినము అతన్ని చంపాలి, హతసాక్షిగా మార్చాలి అని అనుకుంటాడు. అప్పుడు ఆ రాత్రి ఏం జరుగుతుంది? దేవదూత చెరసాల్లోకి వచ్చి మరి అప్పటికే ఇరుపక్కల 2 సైనికులు పేతురుని సంకెళ్ళతో బిగించి, 2 సైనికులు పక్కన పడుకొని ఉంటారు, మధ్యలో పేతురు పడుకొని ఉంటాడు. ఆ తర్వాత 2 ద్వారాలకు 2 సైనికులు కావలి ఉంటారు. వీరందరిని దాటుకొని దేవదూత పేతురు గారిని
తట్టి లేపి లెమ్ము అని చెప్పినప్పుడు త్వరగా ఇక్కడ నుండి వెళ్ళాలి అన్నప్పుడు ఆ సంకెళ్ళుని విప్పించుకొని దేవదూత మరి బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చి బయట చూస్తే ప్రధాన ద్వారము తీసి ఉండుట చూసి పేతురు గారు బయటికి వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మరి దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి క్రమంలో పేతురు గారు తలుపు తడతారు. తలుపు తడితే ఆ తలుపు తీయడానికి ఒక చిన్న అమ్మాయి, ఆమె పేరు రోదె, ఆమె వచ్చి తలుపును తీసినప్పుడు తలుపు తీసేక ముందే పేతురు గొంతు వినగానే ఆమె ఏం చేస్తుంది, సంతోషించి తలుపు తీయకుండా నిలబడుకొని ఉంటుంది. అప్పుడు తలుపు తీసి చూసినప్పుడు పేతురు గారు మరి బయట ఉండటం చూడగానే వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు అనేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. అతడు ఆఖరిగా అతడు చేసినటువంటి సేవను గురించి మరి రోమాలో చేశాడు అన్న విషయం గురించి మనము చూసుకుంటాం. ఈ రోమాలో ఉన్నప్పుడే పేతురు గారు పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రికలను గురించి రాయటం జరిగింది అని కూడా మనం చూస్తాం. అంతేకాదు మార్కు సువార్త రాయబడటానికి గల ముఖ్య కారణము పేతురు గారి యొక్క బోధలని కూడా మరి చరిత్రకారులు నమ్ముతున్నారు. అతని యొక్క మరణము సమీపించినప్పుడు అప్పట్లో రోమాను ఏలుతున్నటువంటి నీరో చక్రవర్తి యొక్క కాలంలో సుమారు క్రీస్తు శకం 64 నుండి 68 మధ్యలో మరి పేతురు గారు బలయ్యాడు అని చూస్తున్నాం. కానీ అప్పటి పరిస్థితిలో నీరో చక్రవర్తి యొక్క హింసాకాలము అని చెప్పబడుతుంది. నీరో క్రైస్తవుల్ని ఎంత బహిరంగంగా ఎంత భయంకరంగా అతడు హింసించాడు అన్న విషయం మనకు అక్కడ కనబడుతుంది. ఎలాగంటే అతడు ఏం చేశాడంట, మరి రోమా నగరాన్ని కాల్చేసి ఇతడు క్రైస్తవులు దీన్ని చేశారని చెప్పి క్రైస్తవుల మీద కూడా నింద మోపాడు అన్నటువంటి పరిస్థితి కూడా ఈ పేతురు యొక్క దినాలలోనే జరిగింది అని కూడా మనకి చరిత్ర చెబుతుంది. అక్కడి నుండే క్రైస్తవులకి ఒక భయంకరమైనటువంటి హింస కూడా మరి మొదలయ్యింది అన్నటువంటి విషయం కూడా మనకి చరిత్రకారులు చెబుతున్నారు. ఆ ప్రకారంగా చూసుకుంటే అప్పటికి రోమాలో మరి సంఘానికి నాయకుడుగా పేతురు గారు ఉన్నారు అని చెప్పబడుతుంది. పేతురు గారి యొక్క మరణము సమీపించినప్పుడు పేతురు గారికి ఒక ఆశ ఉన్నది. ఏంటంటే, నేను నా ప్రభువులాగా నిలువుగా ఉండి నేను సిలువ వేయబడటానికి అర్హుడిని కాను, తలకిందలుగా వేయుము అని చెప్పి కోరుకున్నాడని కూడా చరిత్ర కూడా మరి దాని గురించి మనకు తెలియజేస్తుంది. అయితే పేతురు గారు అపోస్తులలో ప్రభువుకి సన్నిహితులుగా ఉన్నటువంటి ముగ్గురులో ఒకడు. ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు కూడా ప్రభువుకి ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉన్నటువంటి వారు. రూపాంతరము కొండ మీద కూడా మనం చూడగలిగితే వీళ్ళు ముగ్గురే ఉంటారు. మరి యయీరు కుమార్తెకు మరి యేసు ప్రభు ప్రార్థన చేయటానికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ముగ్గురే ఉంటారు పక్కన. అంటే ఎక్కడికి వెళ్ళినా యేసు ప్రభువుతో ఎప్పుడు కూడా సన్నిహితంగా ప్రక్కనే ఉండేటువంటి ముగ్గురు శిష్యుల్లో పేతురు, యోహాను, యాకోబు. కాబట్టి పేతురు గారి యొక్క ప్రభుతో ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహిత అనుభవం ఎంత గొప్పగా ఉన్నదన్నటువంటి సంగతి మనకి ఇక్కడ కనబడుతుంది. అంతే మాత్రమే కాదు, పేతురు గారు ఆయన యొక్క మరణము తర్వాత ఆయన యొక్క సమాధి, అంటే ఆయన సిలువ వేయబడినటువంటి ఆ యొక్క స్థలాన్నే ఈరోజు మరి రోమాలో సెయింట్ పీటర్స్ బెసిలికా అని ఈరోజు పిలువబడుతుంది. అక్కడ ఒక మందిరాన్ని కట్టించి పేతురు గారికి ఒక స్తంభాన్ని నిలబెట్టి అది పేతురు గారి యొక్క సమాధిని మనకి గుర్తు చేసే విధంగా కట్టబడి అది సెయింట్ పీటర్స్ బెసిలికా అని చెప్పి కూడా వాటికన్ సిటీలో ఇప్పటికి కూడా ఉంది అన్న సంగతి
మనకి చరిత్ర చెబుతుంది. ఇప్పటికీ కూడా మనం దాన్ని చూడవచ్చు. అంటే పేతురు గారి యొక్క పరిచర్య మనము ఈ రోజంతా కూడా ఆలోచించుకున్నా కూడా మనకి సమయం చాలదు. అంత గొప్ప పరిచర్యని పేతురు గారు చేశారు. అంటే ఒక సంఘానికి నాయకుడుగా, మరి తనతో ఉన్న వారికి ఎంతో బలంగా, మరి ప్రభు యొక్క విషయంలో ఎంత వైరాగ్యం కలిగిన వాడుగా, ప్రభు యొక్క సేవలో చివరి మరణం వరకు, అంటే ఇతడు తన భార్యను కూడా సేవలో కోల్పోయాడు అన్నది చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా పేతురు గారు చేసినటువంటి సేవ చాలా విలువైనది. అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా మనకి ప్రభువు పట్ల వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ధైర్యము, ప్రభువు పట్ల వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆసక్తి, ఆ సేవలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు మనము కూడా ఒక పేతురులా బ్రతకాలి అన్నటువంటి ఆలోచన రావాలి. ఏదో చదువుకొని మనము దాటుకొని వెళ్ళిపోవటం కాదు. పేతురు గారు ఒక్కొక్క సందర్భాన్ని మనం ఆలోచించుకుంటే దాని వెనుక ప్రభు మీద అతనికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ప్రభు మీద అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఎంత గొప్పది అన్నటువంటి సంగతి ఒక్కొక్క సందర్భం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి ఆయన నీళ్ల మీద నడిచిరా అనగానే మరి ఏ ఆలోచన లేకుండా సముద్రంలో నడవటానికి మరి తెగించి నడిచినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఈరోజు సముద్రం దగ్గరికి వెళ్ళాలన్నా మనం భయపడతాం. అలాంటిది మరి పేతురు గారు అంత ధైర్యంగా వెళ్ళగలిగాడు అంటే మరి పేతురు గారు ప్రభు మీద పెట్టినటువంటి ఒక నమ్మకం. అలా చూసుకుంటే ఎన్నో సందర్భాలు పేతురు గారిని గురించి మనం చూసుకోవచ్చు. వీటన్నిటిలో కూడా మరి పేతురు గారు ఎంతో ఒక గొప్ప సేవకుడిగా, ఒక సంఘానికి నాయకుడిగా కనబడుతున్నాడు. నిజంగా పేతురు గారు మరి ప్రభు పట్ల చేసినటువంటి ఒక్కొక్క కార్యము కూడా ఎంతో అద్భుతం. ఈరోజు మనము పేతురు గారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యం ఏంటి అంటే, ఒకటి తెగింపు. ప్రభు నిమిత్తము అతడు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడకుండా తెగించినటువంటి ఒక వ్యక్తిగా మనకి ఈరోజు కనబడతాడు. అంతేకాదు పిలిచిన పిలుపుకి నమ్మకముగా ప్రభు నిమిత్తము పరిచర్య చేసినటువంటి ఒక వ్యక్తిగా పేతురు గారు మనకు కనబడతారు. మూడవదిగా ప్రభు నిమిత్తము సమస్తాన్ని కోల్పోయి చివరికి తన భార్యను కూడా కోల్పోయేటువంటి పరిస్థితికి అతడు మరి ఒక గొప్ప ఉదాహరణ సేవకుడిగా కనబడుతున్నాడు. ఈరోజు మనము వారిని గురించి ఆలోచించుకునేటప్పుడు సర్వసాధారణంగా మనం చదువుకొని దాటిపోతాం కాదు ప్రియులారా. వారు ఒక్కొక్కరు కూడా సేవ చేసినటువంటి ఆ యొక్క విధానాన్ని మనం ఆలోచించేసుకుంటే నిజంగా మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది.